खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का CTV न्यूज़ चैनल में खैर मकदम है। గుడ్ ఆఫ్టర్నూన్ టు మీడియా మిత్రులందరికీ. ఈరోజు తెలంగాణ స్టేట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క రోజు చాలా శుభదినం. ఈ శుభదినము ఎంతో కాలం నుండి రీఫార్మ్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్లో ఉన్న కమిటీ ఆలోచిస్తున్నప్పుడు ఈ రోజు నాడు ఈ ముహూర్తము జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఈరోజు నాడు ఎంతూజియాస్టిక్గా ఎవరికైతే హార్ట్లో ఫైర్ ఉందో హ్యూమన్ రైట్స్ గురించి వర్క్ చేయాలని అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అవకాశం కల్పించింది. వారు మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ప్రతి ఒక్క కన్నీటిని ఎవరైతే మా దగ్గరకు వస్తారో వారి యొక్క కన్నీటిని తూర్చే ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. మన వంతు కార్యక్రమాలు చేసుకొని వారికి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఇన్ ఎ లీగల్ వే అండ్ డెమోక్రటిక్ వే. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా 52 కంట్రీలలో ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి. ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాము. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు నాడు ఇంకా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ చైర్మన్ డాక్టర్ నీమ్ సింగ్ ప్రేమి గారు వచ్చి కొంత మార్పులు చేసి కొంత బలోపేతం చేయడానికి ఆయన సంకల్పించి ఉన్నారు. ఆ విధంగానే సౌత్ ఇండియాను కూడా ఈరోజు నాడు బలోపేతం చేయాలని ఒక డైనమిక్ లీడర్ను తను ఎన్నుకోవడం జరిగింది. ఆయనే హాజిమ్ గారు. ఆయన ఎంతో ఫైర్ ఉన్న వ్యక్తి. ఆయన మనసులో ఎంతో వర్క్ చేయాలని తపన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని నీమ్ సింగ్ ప్రేమి గారు ఎన్నుకోవడం అనేది చాలా ఆనందదాయకం. అలానే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ని కూడా బలోపేతం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అన్ని ఏరియాలలో మనము ఇక మీదట అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అందరినీ కూడా మనము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ అ పవర్ అండ్ ఏంటంటే ఇట్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్. బలోపేతం చేసి వాళ్ళని అవేర్నెస్ చేసి మనము వాళ్ళకి ఎక్కడెక్కడైతే హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిందో అలాంటి మమ్మల్ని అప్రోచ్ అయిన వ్యక్తులకు మా వంతు సహాయ సహకారాలు లీగల్గా కానీ రిప్రజెంట్ చేయడానికి కానీ మేము చేసి వారికి సహాయం చేస్తాం. ఆల్రెడీ చాలా చేశాము. ఇక ముందు కూడా ఇంకా బలోపేతంగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు నాడు ఎవరెవరైతే ఈ పొజిషన్స్ తీసుకున్నారో వారందరికీ కూడా నేను శుభములు చెప్తున్నాను. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ద స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్ టు వర్క్. కాబట్టి మా వంతు సహాయ సహకారం అనేది నేను కంపల్సరీగా అందిస్తాను. అట్లానే నన్ను కూడా నీమ్ సింగ్ ప్రేమి గారు సౌత్ ఇండియా టీంలో తీసుకోవడం కాకుండా ఈ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు నేను ఆయనకు ఎంతో ధన్యవాదం తెలియజేస్తున్నాను. నా కర్తవ్యం నేను నెరవేరుస్తానని, నా శాయశక్తుల నా బాధ్యతను నెరవేరుస్తానని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. थैंक यू सो मच का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आज जो है ना इंटरनेशनल ह्यूमन राइट्स ऑर्गेनाइजेशन की जानिब से साउथ कमेटी और हेडक्वार्टर दिल्ली से वर्ल्ड चेयरमैन IHR नेम सिंह प्रेम जी ने आज यहाँ पे तेलंगाना की कमेटी फॉर्म किए हैं। हम लोग तकरीबन हमारा ऑर्गेनाइजेशन 2009 में इस्टाब्लिश हुआ. टोटली प्योरली NGO है, नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन.
एफिलिएटेड टू यूनाइटेड नेशन और इंटरनेशनल बार एसोसिएशन ऑर्गेनाइजेशन। तो हम लोग एक ऐसी टीम चाह रहे थे कि जहाँ पे लोगों की मसले है, मसाइल है, उस पर हम लोग लड़ने के लिए एक स्ट्रॉन्ग टीम देख रहे थे। अल्हम्दुलिल्लाह आज जो है ना नेम सिंह सर की हिदायत पे और रिटायर्ड चीफ जस्टिस चंद्रा साहब की हिदायत पे और साउथ चेयरमैन काजिम सर की हिदायत पे आज स्टेट कमेटी पैनल फॉर्मेशन हुआ है। हम यही उम्मीद रखते हैं कि किसी को भी जहाँ पे भी प्रॉब्लम है, जैसा कि कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में लेजिस्लेचर है, एग्जीक्यूटिव है और जुडिशरी है, ये 3 लेवल्स में जहाँ पे भी आप लोग को दिक्कत है, हमारे पास लीगल एडवाइज़र्स है, एडवोकेट्स है। हम जो है ना फ्री ऑफ मुफ्त में आपके लिए हम लड़ाई लड़ते हैं, चाहे या क़ानून से लड़ाई हो या आपके पर्सनल मैटर में भी आप इश्यूज़ है या आपको एम्प्लॉयमेंट का इशू है, हम जहाँ पे भी हाजिर है आपके लिए, आपके इश्यूज़ रिजॉल्व करने के लिए कभी भी आप इंटरनेशनल ह्यूमन राइट्स ऑर्गेनाइजेशन का अप्रोच हो सकते हैं। मेरा नाम मोहम्मद अफजल है, स्टेट प्रेसिडेंट हूँ मैं तेलंगाना का। इस मौका देने के लिए मैं आप लोगों का धन्यवाद करता हूँ। जज़ाकल्लाह। सर इसका मेन ब्रांच कहाँ है सर? यहाँ बंजर हिल्स में ही है, बंजर हिल्स रोड नंबर 12, यही ऑफिस है साउथ हेड।